హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థంబ్నెయిల్ అయితే చూసారు కదా. సో ఈ వీడియోలో నేను నాకున్న మల్టిపుల్ బ్లాగ్స్లో ఒక బ్లాగ్ యొక్క లాస్ట్ మంత్ ఇన్కమ్ రిపోర్ట్స్ అన్ని లైవ్లో మీకైతే లోడ్ చేసి చూపిస్తాను. అంతేకాకుండా నాకు నా సబ్స్క్రైబర్స్ నుంచి అండ్ వ్యూవర్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి సేమ్ క్వశ్చన్స్ మీకు కూడా ఉండొచ్చు. సో ఈ వీడియోలో నేను వీటికి కంప్లీట్ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు వస్తున్న క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, బ్లాగింగ్ నుంచి మనకి మనీ ఎంత ఫాస్ట్గా వస్తాయి? సో బ్లాగింగ్ అనేది బేసికల్గా ఇది కూడా ఒక కంటెంట్ క్రియేషనే అన్నమాట. సో మీరు ఇన్ కేస్ ఏదైనా ఫ్రీలాన్సింగ్ వర్క్ కానీ ఒక పర్టికులర్ టాస్క్ కానీ చేశారనుకోండి, మీరు ఆ టాస్క్ ఫినిష్ చేసిన తర్వాత మీకు ఎండ్ ఆఫ్ ద టాస్క్ సబ్మిషన్ తర్వాత మీకు మనీ అయితే వస్తుందన్నమాట. బట్ ఇది ఎలా కాదు, మనం బ్లాగ్ని స్టార్ట్ చేయాలి, దాని మీద కంటెంట్ క్రియేషన్ చేస్తూ గ్రాడ్యువల్గా మన ఇన్కమ్ అనేది బిల్డ్ అవుతూ వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మనకి మనీ రావడానికి అట్లీస్ట్ ఒక 3 months నుంచి 6 months అయితే టైం పడుతుందన్నమాట. ఇన్స్టెంట్గా మనీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి బ్లాగింగ్ అనేది సజెస్ట్ చేసే థింగ్ అయితే కాదు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, బ్లాగింగ్ నుంచి మనం మనీ ఎర్న్ చేయాలంటే మనకి ట్రాఫిక్ లక్షల్లో రావాలా? సో ఆబ్వియస్లీ మనకి ట్రాఫిక్ అనేది రావాలి మనం బ్లాగింగ్ నుంచి మనీ ఎర్న్ చేయాలంటే. బట్ లక్షల్లో ట్రాఫిక్ రావాలనేది అది ఆప్షనల్ అనమాట. మీరు థౌజండ్స్లో ట్రాఫిక్ వచ్చినా మీరు బ్లాగింగ్ నుంచి అయితే మనీ ఎర్న్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మీకు లక్షల్లో ట్రాఫిక్ వస్తే కనుక ఇంకా ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ వీడియోలో నేను చూపించబోయే నా బ్లాగ్ యొక్క ఇన్కమ్ రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు జస్ట్ 37,000 పేజ్ వ్యూస్ నుంచి వచ్చింది అనమాట. సో ఈ 37,000 పేజ్ వ్యూస్కి నాకు లాస్ట్ మంత్ ఎంత మనీ జనరేట్ అయింది అనేది మీరు ఈ వీడియోలో కంప్లీట్గా చూస్తారు, తెలుసుకుంటారు కూడా. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూస్తే కనుక మీకు బ్లాగింగ్ నుంచి మనీ ఎర్న్ చేయాలంటే లక్షల్లో ట్రాఫిక్ రావాలనే క్వశ్చన్ అయితే కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, నీకు బ్లాగింగ్ నుంచి మనీ వస్తుంటే నువ్వు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసావు? మీరైతే మంచి క్వశ్చన్ అయితే అడిగారు. ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి 3 మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి, బ్లాగింగ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అనమాట. సో అఫ్ కోర్స్ మనం బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా కొన్ని మంత్స్ పాటు హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్ నేను ఈ బ్లాగింగ్ని ఈ హార్డ్ వర్కింగ్ ఫేజ్ని దాటి ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఫేజ్ లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్ట్రా టైం అయితే ఉందన్నమాట. సో ఆ టైం ని యూటిలైజ్ చేసుకోవడానికి అయితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి, అఫ్ కోర్స్ నేను ఇదంతా చారిటీ కోసం చేస్తున్నాను, ఫ్రీగా హెల్ప్ చేయడానికి చేస్తున్నాను అయితే ఏం చెప్పను. ప్రెసెంట్ అయితే నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు. బట్ ఇన్ కేస్ నాకు వ్యూవర్షిప్ పెరిగి సబ్స్క్రైబర్స్ పెరిగి ఎక్కువ వ్యూస్ వస్తే కనుక ఆబ్వియస్లీ నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది ఒక సెకండరీ ఇన్కమ్ సోర్స్ అయితే అవుతుంది అనమాట. సో అందులో దాచుకునేది అయితే ఏం లేదు. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, నా బ్లాగింగ్ జర్నీ స్టార్ట్ అయింది కూడా యూట్యూబ్ వీడియోస్ చూడడంతోనే. సో బ్యాక్ ఇన్ టైం ఎవరో ఇలా హెల్ప్ఫుల్ అండ్ మోటివేషనల్ వీడియో అప్పట్లో చేయబట్టే నేను అది చూసి ఈ వే ఒకటి ఉందని తెలుసుకుని నేనైతే ఈ బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశాను, సక్సెస్ అయితే అయ్యాను. సో ఇప్పుడు కొత్తగా గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్కి లేదా పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ఆన్లైన్లో కూడా చాలా లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయని తెలియజేయడానికే నేను ఈ వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నేను చేస్తున్న ఈ వీడియోస్ చూసి చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేసి వాళ్ళ డౌట్స్ అయితే క్లియర్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్న కొంతమంది పీపుల్ అయితే కోర్స్ లాంచ్ చేయమని అడిగి కూడా వాళ్ళు నేర్చుకుని ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఇన్ కేస్ మీకు కూడా ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఆర్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్ అనేది సేమ్ ఇదే డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ కంటెంటే కాకుండా నేనైతే పర్సనల్గా ఫ్రీలాన్సింగ్ చేస్తుంటా అండ్ ట్రేడింగ్ కూడా చేస్తుంటా. అండ్ మై పార్ట్నర్ హీఈస్ ఏ ఫుల్ టైమ్ అమెజాన్ సెల్లర్ అండ్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ ఓనర్. సో మీకు ఈ బిజినెసెస్కి రిలేటెడ్గా ఒక అథెంటిక్ కంటెంట్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న మాలాంటి పీపుల్ నుంచి నేర్చుకోవాలని అనుకుంటే కనుక మీరు ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను మీకు నా వన్ ఆఫ్ ద బ్లాగ్స్లో ఒక బ్లాగ్ యొక్క లాస్ట్ మంత్ ఇన్కమ్ రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మనం టుడే డేట్ అండ్ టైం చూసుకుంటే కనుక 3:10 PM థర్స్డే April 10. ఇప్పుడు నేను నా బ్లాగ్ యొక్క లాస్ట్ మంత్ ఇన్కమ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. సో ఈ షీట్ అయితే మీరు చూడొచ్చు, ఇది నేను రన్ చేసే వన్ ఆఫ్ ద బ్లాగ్స్ యొక్క ఇన్కమ్ షీట్ అనమాట. సో లాస్ట్ మంత్ ఇక్కడ మార్చ్ చూసుకుంటే 2025 $2,078 అయితే జనరేట్ అయింది. సో ఈ $2,078 అనేది ఏ వెబ్సైట్స్ నుంచి జనరేట్ అయింది అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ప్రీవియస్ మంత్స్ ఇన్కమ్ కూడా మీరు ఈ షీట్ లో అయితే చూడొచ్చు, ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది అనేది. అండ్ ఇక్కడ రెడ్ మార్క్ చేసినవి ఆల్రెడీ పేమెంట్ నాకు రిలీజ్ అయిన స్లాట్స్ అనమాట. ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ లో హైలైట్ అయి ఉన్నవి అబౌట్ టు కమ్ పేమెంట్స్ అనమాట. సో ఇక్కడ 1 by 1 వెబ్సైట్స్ నేమ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ వెబ్సైట్స్ నుంచి వచ్చిన ఇన్కమ్
ఇక్కడ ఈ బాక్సెస్లో అయితే నోట్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు నేనైతే ఇండివిజువల్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి ఈ ఫిగర్స్ని లైవ్లో చూపిస్తాను మీకు. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మీడియావైన్. మీడియావైన్ ఏంటంటే యాడ్స్ నెట్వర్క్ అనమాట. సో మన వెబ్సైట్ మీద యాడ్స్ డిస్ప్లే చేస్తాం కదా, ఆ యాడ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ అనమాట. సో ఇది మీడియావైన్ డాష్ బోర్డ్. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ లాస్ట్ మంత్ అని ఉంది కదా, లాస్ట్ మంత్ జస్ట్ 25,690 సెషన్స్ అనమాట. వీటిని పేజ్ వ్యూస్లోకి చూసుకుంటే కనుక జస్ట్ 37,306 పేజ్ వ్యూస్ అయితే లాస్ట్ మంత్ నా బ్లాగ్కి వచ్చాయన్నమాట. సో ఈ పేజ్ వ్యూస్కి ఎంత మనీ జనరేట్ అయింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ మార్చ్ 2025లో $1,266 అయితే జనరేట్ అయింది. సో ఇక్కడ లాస్ట్ 3 days ఉంది కదా, నేను లాస్ట్ మంత్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు మార్చ్ 1 నుంచి మార్చ్ 31 $1,266 అండ్ జస్ట్ 25,000 సెషన్స్. అండ్ ఇక్కడ ఆర్పిఎం ఏంటంటే మన బ్లాగ్ మీదకి వచ్చే ఎవ్రీ 1000 మెంబర్స్కి 1000 వ్యూవర్స్కి ఎంత మనీ వస్తుంది అనేది. సో ఇక్కడ ఎవ్రీ 1000 మెంబర్స్కి $49, ఆల్మోస్ట్ $50 అయితే యాడ్స్ నుంచి నాకు వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ 1,266 చూసారు కదా. సో ఇది ఫస్ట్ ఇన్కమ్ రిపోర్ట్. అండ్ నెక్స్ట్ 319 ఇది పాంతెరా నెట్వర్క్ అనమాట. సో ఈ పాంతెరా నెట్వర్క్ ఓపెన్ చేస్తే ఇక్కడ సో దిస్ ఈజ్ పాంతెరా నెట్వర్క్. మీరు ఇక్కడ నేమ్ చూడొచ్చు. సో ఇందులోకి లాగిన్ అయితే కనుక సో దిస్ ఈజ్ డాష్ బోర్డ్ అనమాట. లాస్ట్ 7 days పర్ఫార్మెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇందులో రిపోర్ట్స్లోకి వెళ్తే కన్వర్షన్ రిపోర్ట్ అండ్ లాస్ట్ మంత్ అప్లై. సో ఇక్కడ చూడొచ్చు కదా $312.95. సో ఇక్కడ మనకి $319 ఉంది, బట్ ఇక్కడ రిపోర్ట్లో 312 మాత్రమే ఉన్నాయి. సో ఈ $7 డిఫరెన్స్ ఏంటంటే ఏదైనా ఇన్వాలిడ్ లీడ్స్ ఏమైనా వస్తే కనుక అవి మనకి ఫైనలైజ్ అయ్యే టైంలో డిడక్ట్ అవుతుంది అనమాట. సో స్మాల్ నెగ్లిజిబుల్ డిడక్షన్స్ అయితే ఉంటాయి, బట్ అవన్నీ కేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ సెకండ్ ఇన్కమ్ ప్రూఫ్ వచ్చేసి $319. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బిఎంవి. సో ఈ నెట్వర్క్ నుంచి జస్ట్ $86. ఎందుకంటే ఈ నెట్వర్క్లో నేను ఓన్లీ ఒక ప్రోడక్ట్ని మాత్రమే ప్రమోట్ చేస్తాను అనమాట. సో ఇందులోకి లాగిన్ అయితే కనుక ఇక్కడ చూడొచ్చు లాస్ట్ మంత్ పెండింగ్ $86 అయితే ఉంది, మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు. సో ఈ పెండింగ్లో రెడ్ మార్క్లో చూపిస్తుంది కదా, ఇదన్నమాట. సో నెక్స్ట్ వన్ $60 ఇంపాక్ట్ రేడియస్. సో ఈ ఇంపాక్ట్ రేడియస్ చూసుకుంటే కనుక సో ఇది ఇంపాక్ట్ రేడియస్ డాష్ బోర్డ్. ఇక్కడ చూస్తే కనుక ఇంకా 32,000 రూపీస్ అయితే పెండింగ్లో ఉన్నాయి అండ్ బ్యాలెన్స్లో 6,400 ఉన్నాయి. సో ఈ బ్యాలెన్స్ అనేది నేను ఎవ్రీ టైం విత్డ్రా చేసుకోను, ఎందుకంటే విత్డ్రా చేసి ఎవ్రీ టైం నాకు 750 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. సో అది చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా సో 750 రూపీస్ అనేది పెద్ద ఛార్జెస్ కాబట్టి నేను ఈ వ్యాలెట్లో అలా వదిలేస్తాను. ఎప్పుడైనా నాకు మనీ అవసరం అనుకున్నా ఆర్ బిగ్ అమౌంట్ అలా బ్యాలెన్స్లోకి వచ్చినా సరే అప్పుడు జస్ట్ వన్స్ రెడీమ్ చేసి జస్ట్ ఆ ఛార్జెస్ అనేవి వన్ టైం పే చేస్తే నాకు ఆ అమౌంట్ అంతా నా బ్యాంక్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకే నేను ఈ బ్యాలెన్స్ అనేది ఇలా వదిలేసాను అనమాట. ఈ వెబ్సైట్ నుంచి నాకు లాస్ట్ మంత్ అయితే 32,000 అయితే వచ్చింది, బట్ ఇక్కడ నేను మిస్టేక్గా $60 అయితే నోట్ చేసా. ఐ విల్ చేంజ్ దట్. సో ఇక్కడ 371. సో దిస్ ఈజ్ మై యాక్చువల్ ఇంపాక్ట్ రేడియస్ ఇన్కమ్. సో నెక్స్ట్ $28 అనేది ఇది కూడా ఒక అఫిలియేట్ నెట్వర్క్. సో ఇది ఇక్కడ $18 చూపిస్తుంది కదా, ఇది ప్రెజెంట్ కరెంట్ మంత్ అనమాట. ఇందులో కూడా ఒక ప్రోడక్ట్ మాత్రమే నేను ప్రమోట్ చేస్తాను. ఇక్కడ మార్చ్ మంత్లో చూసుకుంటే 3 సేల్స్ అయితే వచ్చాయి అనమాట. సో ఇక్కడ మార్చ్ మంత్ నేమ్తో 3 సేల్స్ అయితే ఉన్నాయి కదా, ఇది అరౌండ్ $28 ఇన్ టోటల్. సో ఆ ఇన్కమ్ ప్రూఫ్ ఇది. సో ఇంకా రెస్ట్ ఇక్కడ అదర్స్లో ఇంకా $319 అయితే ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే నేను ప్రీవియస్గా బ్లాగింగ్ సిరీస్ చేసినప్పుడు డిఫరెంట్ అఫిలియేట్ నెట్వర్క్స్లో ఇన్కమ్స్ అనేవి చూపించాను కదా. సో అలా చిన్నవి $10, $20, $30 అలాంటి మల్టిపుల్ నెట్వర్క్స్ ఒక 10 వరకు ఉంటాయి. సో వాటి నుంచి వచ్చిన కలెక్టివ్ టోటల్ అనమాట ఇది. సో అవన్నీ చూపిస్తే ఈ వీడియోలో ఎంత 20 minutes 30 minutes అయిపోద్ది. సో అందుకని ఇక్కడ ఓవరాల్గా అదర్స్ అని మెన్షన్ చేసి ఇక్కడ టోటల్ అయితే వేసాను అనమాట. సో ఇక్కడ చూస్తే ఓవరాల్గా లాస్ట్ మంత్ ఒక్క బ్లాగ్ నుంచి నాకు వచ్చిన ఇన్కమ్ $2,389 అనమాట. సో వీటిని మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే సో ఇక్కడ ఈ రోజు $1 ప్రైస్ 86 రూపీస్ అయితే ఉంది. $2,389ని రూపీస్లో కన్వర్ట్ చేస్తే కనుక 2389 ఇక్కడ ఇండియన్ రూపీస్లో
2,05,554 రూపీస్ అనమాట. సో 2,05,554 రూపాయలు. ఇది ఒక బ్లాగ్ నుంచి లాస్ట్ మంత్ నాకు వచ్చిన ఇన్కమ్ అనమాట. సో నా బ్లాగ్ యొక్క లాస్ట్ మంత్ ఇన్కమ్ అయితే మీరు చూసారు కదా. ఈ ఇన్కమ్ అనేది జస్ట్ 37,000 పేజ్ వ్యూస్ నుంచి వచ్చిందనమాట. అండ్ ఈ బ్లాగింగ్ గురించి నాకు మోస్ట్ కామన్ గా వచ్చే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే బ్లాగ్ నుంచి ట్రాఫిక్ ఎలా తెచ్చుకోవాలని. సో మనకు బ్లాగ్ నుంచి ట్రాఫిక్ తెచ్చుకోవడానికి మల్టిపుల్ వేస్ అయితే ఉన్నాయన్నమాట. మనం SEO చేసి బ్లాగ్ ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు, సోషల్ మీడియా నుంచి తెచ్చుకోవచ్చు, Pinterest, గూగుల్ న్యూస్, గూగుల్ డిస్కవర్, ఇలా మల్టిపుల్ వేస్ ని యూజ్ చేసి మనం మన బ్లాగ్ కి ట్రాఫిక్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వేస్ లో మీరు ఏ ఒక్క వేని మీరు టార్గెట్ చేసి ట్రాఫిక్ జనరేట్ చేసినా మీరు కూడా బ్లాగ్స్ నుంచి lakhs లో ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు యాక్షన్ లో దిక్కుండా ఇలాంటి వీడియోస్ మీరు 100 చూసినా ఒకటే, 1000 చూసినా ఒకటే. సో మీరు సీరియస్ గా స్టార్ట్ చేయాలని అనుకుంటే కనుక మీరు ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఫర్దర్ గా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ కూడా ఈ డిస్క్రిప్షన్ లో ఉంది. సో మీకైతే నా నుంచి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నమాట. అండ్ ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలంటే ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ వే ఒక్కటే ఉందని అయితే మీరు అనుకోవద్దు. ఇంకా ఫ్రీలాన్సింగ్ ఉంది, డ్రాప్ షిప్పింగ్, అమెజాన్ బిజినెస్ అండ్ మల్టిపుల్ వేస్ అయితే లెజిట్ వేస్ చాలా ఉన్నాయన్నమాట. సో మనకి అవైలబుల్గా ఉన్న ఈ డిఫరెంట్ వేస్లో అసలు మీకేది సెట్ అవుతుందో మీరు దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని డీకోడ్ చేసి ఫస్ట్ స్టెప్ అయితే తీసుకోండి. అదే మిమ్మల్ని 100 స్టెప్స్ ముందుకైతే తీసుకెళ్తుంది. అసలు మీరు ఫస్ట్ స్టెప్పే తీసుకోకుండా 100 రకాల డౌట్లు మైండ్లో పెట్టుకుని ఆగిపోతే లైఫ్లో సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు చూస్తారు? సో మీరు ఆన్లైన్లో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏ స్కిల్ నేర్చుకుని ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నా, ఎనీ టైమ్ ఇట్స్ యూ వర్సెస్ యువర్ బిజినెస్ లేదా యూ వర్సెస్ యువర్ స్కిల్ అనమాట. సో మీరు బయట ఉండే కాంపిటీషన్ గురించి ఇనీషియల్గా వరీ అవ్వాల్సిన థింగ్ అయితే లేదు. మీరు ఎప్పుడైతే మీ స్కిల్ని కానీ మీ బిజినెస్లో కానీ మీరు కంప్లీట్గా మాస్టర్ అవుతారో 100% కాంపిటీషన్ని మీరు అవాయిడ్ చేసేసి మీరు ముందుకైతే వెళ్తారనమాట. సో అప్పుడే మీకు మీ సక్సెస్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నా వీడియోస్ మీరు చూస్తూ ఈ వీడియో ఎక్కడి వరకు వచ్చారంటే మీరు లైఫ్లో ఏదో సాధించాలని అనుకుంటే ఈ వీడియోస్ చూస్తున్నారు. సో అసలు మీ ప్లాన్ ఏంటి? అసలు మీరు ఏ స్కిల్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారో లేదా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అసలు దాని గురించి మీరు చేసిన ప్లాన్ ఏంటి, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? సో ఈ 2025 ఎండ్ అయ్యేసరికి అసలు మీరు ఏమైతే అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారో అదైతే కామెంట్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.